విజయ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. లొకేషను టైము వాట్సాప్ చేస్తాను. అబ్బా, టైంకి వాటర్ కూడా రావడం లేదు. హలో అక్క, ప్యూరిఫైయర్లో వాటర్ రావట్లేదు అక్క. దీనికోసం నాకు కాల్ చేసావా? వాచ్మెన్కి చేయవే. సరే అయితే బాయ్. అమ్మో, వీడికి కాల్ వెళ్ళిందేంటి? షిట్. నీకో నాకో సెట్ కాదు విజయ్. లెట్స్ బ్రేకప్. అరే, అసలు నీకేమైంది మౌనిక? ఎందుకు బ్రేకప్ చెప్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. నాకెలా తెలుస్తుంది మౌనిక? నటించకు విజయ్. యూ డోంట్ డిజర్వ్ దిస్, సో ఇట్స్ ఓవర్. అరే, ఒకసారి నేను చెప్పేది విను. మాట్లాడుకో. నీకు నిజంగానే నా మీద ప్రేమ అనేది ఉంటే నన్ను వదిలే చాలు. మౌనికకి నాకు బ్రేకప్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి, నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటుందా? అయ్యో, వీడ్ కాల్ చేస్తున్నాడేంటి? ఇందాక మిస్డ్ కాల్ వెళ్ళింది, దాని గురించా? సర్లే, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. హలో, మౌనిక, కాల్ చేసావు? నేనెప్పుడు కాల్ చేశాను? బొక్కలే. అదేంటి, ఇందాకే గా నీ దగ్గర నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాలా? ఛాన్సే లేదు. నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. అరే, డౌట్ ఏంటే? మరి నువ్వే నాతో ఏదోలా కన్వర్జేషన్ స్టార్ట్ చేద్దామని ఈ ప్లాన్ వేసినట్టున్నావు. హలో, అంత బొమ్మ లేదమ్మా. లేకపోతే నేను ఫోనే చేయకుండా నీకు మిస్డ్ కాల్ ఎలా వస్తుంది? వచ్చింది. కావాలంటే నీకు స్క్రీన్ షాట్ వాట్సాప్ చేస్తాను. చేసినా నాకు రాదులే. ఓ, బ్లాక్ చేసావు కదా. సరే అయితే అన్బ్లాక్ చేయి, పంపిస్తాను. నేను చెయ్యను. అరే, ఇదేం సైడిజమే నీ అంకమ్మ? రేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఫోన్ లేని ఫోన్ లిఫ్ట్ చేస్తే నాటకాలు చేస్తున్నావు. నాటకాలు? హలో, నాటకాలు ఎవరు చేస్తున్నారో తెలుస్తుంది లేవే. ఏంట్రా ఏదో పెళ్ళాన్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? పిలుస్తానే, కాల్ చేసింది నువ్వే కాబట్టి ఎలాగైనా పిలుస్తా. కాలా? అదే మిస్డ్ కాలేనే, బర్రె మొహం దాన్న. అరే హౌలే, ఎక్స్ట్రాల్ చేయకు చెప్తున్నా. చేస్తానే, నువ్వు కాల్ చేసావు ఒప్పుకునేదాకా ఎన్ని ఎక్స్ట్రాలైనా చేస్తాను. అయినా నీకేం పని లేదా? లేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నా. ఓ అవునా, ముందు ఫోన్ పెట్టు. నీలాగా నేనేం ఖాళీగా లేనిక్కడ. ఏంటి జోకా? జోక్స్ వేయడానికి నీలాగా నేనేం జోకర్ని కాదులే. జోకర్ ఏంటే? నేను నీకేమన్నా జోకర్లాగా అనిపిస్తున్నానా? ఏ మరి కాదా? హలో, మైండ్ యూ టంగ్, ఓకే? ఏదో ఒకప్పుడు నేను నవ్వించడానికి నీ దగ్గర 4 జోకులు వేసేవాడిని, దానికే నేను నీకు జోకర్ని అయిపోయానా?
వాటిని జోక్స్ అనుకు. దట్స్ ఎంబారసింగ్. ఓహో, ఒకప్పుడు వాటికే జబర్దస్త్లో నాగబాబులాగా నవ్వేదానివి, మర్చిపోయావా? ఓయ్, ఎప్పుడో జరిగిన పాస్ గురించి ఇప్పుడెందుకు, వదిలేయి. నేను ఎప్పుడో వదిలేశానే, నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చి మరీ నన్ను గెలిపావు. చీ, మరీ ఒక అమ్మాయి దగ్గర ఇలాంటి చీప్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతావు? ఏంటమ్మా చీప్ లాంగ్వేజా? ఒకప్పుడు మనం రిలేషన్లో ఉన్నప్పుడు అంటే సరేనా అనేదానివి, మర్చిపోయావా? హలో, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అవునులే, నీలాగా రోజుకో మాట మార్చేదానికి ఎందుకులే అమ్మా. ఓయ్, నేనేం మాట మార్చలేదు. ఓహో, మాట మార్చలేదా? ఒకప్పుడు ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నావు, ఆ తర్వాత నీకు నాకు సెట్ కాదు విజయ్, లెట్స్ బ్రేకప్ అని అన్నావు. అవును, నీకు నాకు సెట్ కాదు కాబట్టి బ్రేకప్ చెప్పాను. దాన్నే మా ఊర్లో మాట మార్చడం అని అంటారు. హ, మై హెడ్. హ, నీకు లేని దాని గురించి ఇప్పుడు ఎందుకులే అమ్మా. నీ చీప్ క్యారెక్టర్ నాకు నచ్చకేరా, వదిలించుకున్నాను. నేను రోజుకొక ఒక అమ్మాయితో తిరుగుతున్నాను మరి చీప్ క్యారెక్టర్ అవ్వడానికి. కరెక్టేగా. ఏంటే కరెక్ట్? నువ్వు మాత్రం నాతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? నీకెందుకు బే, నేనెవరిని లవ్ చేస్తే? మాకు తెలీదు మరి, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలతో ఫొటోస్ దిగి పెట్టడం. రేయ్, వాడు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకురా. ఓ, మరి ఆ కింద కామెంట్ బాక్స్లో సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని కామెంట్ పెట్టి సన్నిగాడేవడమ్మా. వాడు మా బావ. హే వెయిట్ వెయిట్, నా ఇన్స్టా అకౌంట్ ప్రైవేట్లో ఉంది కదా, అలాంటప్పుడు నా ఫొటోస్ ఎలా చూసావు? అంటే అది నీ 10th క్లాస్మేట్ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాలే. ఫేక్ అకౌంటా? అరే నీ అయ్యా, కళావతి పేరు మీద ప్రొఫైల్ ఉంది, అది నీ ఫేక్ అకౌంటేనా? ఓహో, తెలిసిపోయిందా? మరి తెలీదా? దానికి స్కూల్లో నుంచి స్పెల్లింగ్స్ కరెక్ట్గా రావు, అలాంటిది అంత కరెక్ట్గా మెసేజ్లు పంపినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అది నువ్వే అని. యా, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మీ బేబీ. ఛే, నువ్వు నీ మంకీ వేషాలు. ఏ ఎవడే మంకీ, నువ్వే పెద్ద డాంకీ. అరే ఎవడ్రా డాంకీ? మాటలు మంచిగా రాని, నా గురించి నీకు తెలియదు బిడ్డా. అబ్బచ్చా, నాకు తెలీదు మరి నీ గురించి. బొంగు తెలుసురా నీకు? ఏంటే నోరు లెగుస్తుంది? హా, లెగుస్తుంది బే, బర్రాబర్ లెగుస్తుంది. ఏం చేస్తావు? సూది దారం పెట్టి కుట్టేస్తాను. అరే, జూ నుంచి తప్పిపోయిన చింపాంజీ మొహోడా. ఉసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చిన మెంటల్ దానా. అరే, నాకు మెంటల్ అంటావురా? నీకు మెంటల్, మీ అమ్మకు మెంటల్, మీ అయ్యకు మెంటల్. మరి నాది చింపాంజీ మొహం అంటావే? అంటాన్రా, ఏం చేస్తావు? అబ్బా, ఇంక నా వల్ల కాదురా, తెలుగులో ఉన్న తిట్లన్నీ వాడేశాను. ఓహో, అయితే ఇంగ్లీష్లో ట్రై చేయి. అరే, ఇంకొకసారి ఫోన్ చేస్తే గుట్టు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వు కూడా ఇంకోసారి మిస్డ్ కాల్ ఇచ్చావనుకో, నీ మూతి మైసూర్ బోండం అయిపోద్ది. హే పోరా. నువ్వే పోవే, మూవ్ రాసినంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయావు, ఇంకా ట్రూ లవ్ గురించి నీకేం తెలుస్తుంది? ఏమన్నావు? అదే మూవ్ రాసినంత ఈజీగా. దాని తర్వాత? ట్రూ లవ్ గురించి నీకేం తెలుసని? నాకు తెలీదా? అంటే మౌనిక, ఒకసారి నేను చెప్పేది విను. నాకు తెలీదా విజయ్? తెలీదే. తెలిస్తే ఆ రోజు నువ్వు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయేదానివే కాదు. తెలిస్తే ఆ రోజు నువ్వు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయేదానివే కాదు. అవును, మూవ్ రాసినంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయాను, అదే తెలుసు నీకు. కానీ నీకు ఆ రోజు బ్రేకప్ చెప్పినప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో నీకు తెలీదు.
అవును, ట్రూ లవ్ గురించి నాకు తెలీదు. అందుకే నీ మీదున్న ప్రేమని ఓవర్కమ్ చేయలేక రోజు నరకం చూస్తున్నాను. నాకు నిన్ను వదలడం చేతకాకే నీ మీద అసహ్యం పెంచుకుని నన్ను నేను వదిలేసుకుని బ్రతుకుతున్నాను. ఈరోజు కూడా నీ దగ్గర నుండి కాల్ రాగానే అట్లీస్ట్ నీ వాయిస్ అయినా విందామని కాల్ లిఫ్ట్ చేశాను. హలో. కానీ అదేంటో లిఫ్ట్ చేసిన తర్వాత నువ్వు చేసిన పనే గుర్తొచ్చింది. నీ మీద కోపంతో నా ఒళ్ళంతా కంపరం వచ్చింది. నీకు తెలిసి నేను మూవ్ ఆన్ అయి బ్రతుకుతున్నాను, కానీ నాకే తెలుసు నా మనసు చంపుకుని బ్రతుకుతున్నానని. ఇంత ప్రేమను మనసులో పెట్టుకుని ఎందుకు మౌనిక కోపాన్ని నటిస్తున్నావు? నటించడం కాదు, నీ మీద నిజంగానే కోపంగా ఉంది. కానీ ప్రేమ నిజమేగా. మీ అబ్బాయిలే కాదు విజయ్, మా అమ్మాయిలు కూడా ప్రేమిస్తారు, బాధపడతారు. మీరు బయటకు చెప్పుకుంటారు, మేము చెప్పుకోలేము, అంతే తేడా. అయినా మౌనిక, నా మీద నీకెందుకంత కోపం? మౌనిక, విజయ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదే. ఏ నీకు తెలీదా? అరే, తెలియకే కదా మౌనిక నిన్ను అడుగుతున్నాను. నా ఫ్రెండ్ సుప్రియ దగ్గర నువ్వేం చేసావో మర్చిపోయావా? సుప్రియ దగ్గర నేనేం చేశాను? గుర్తులేదా? నాతో రిలేషన్లో ఉంటూ ఆ సుప్రియకి నువ్వు ప్రపోజ్ చేసా చూడు, అది నాకు నచ్చలేదు. అండ్ నీ క్యారెక్టర్ ఎంత వరస్టో ఆ రోజే నాకు తెలిసింది. ఓయ్, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? మాట్లాడకు. సుప్రియ నాకు జరిగిందంతా చెప్పింది. అది నీ గురించి చెప్పినప్పుడు నా హార్ట్ ఆగినంత పనైంది తెలుసా? ఒసే మొద్దు, ఒకసారి నేను చెప్పేది వింటావా? చెప్పు. నేనేమీ సుప్రియకు ప్రపోజ్ చేయలేదు, తనే నాకు ప్రపోజ్ చేసింది. ఇప్పుడు దాని మీదకి తోస్తున్నావా? అరే నిజంగానే తనే నాకు ప్రపోజ్ చేసింది, నేనే తనని రిజెక్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మకపోతే ఇప్పుడే సుప్రియకు ఫోన్ చేయి, నేను కాన్ఫరెన్స్లో ఉంటాను. సరే అయితే ఉండు, కాల్ చేస్తున్నాను. హలో మౌనిక, ఏంటి చాలా డేస్ తర్వాత కాల్ చేసావు? సుప్పి, నిన్నొక విషయం అడగాలి. ఏం విషయమే? నువ్వు విజయ్కి ప్రపోజ్ చేసావా? మౌనిక, అంటే అది... నిజం చెప్పు. సారీ మౌనిక, యాక్చువల్లీ నేనే విజయ్కి ప్రపోజ్ చేశాను. బట్ తను నీతో రిలేషన్లో ఉండి నన్ను రిజెక్ట్ చేశాడు. మళ్ళీ ఈ విషయం నీకు తెలిస్తే ఎక్కడ మన ఫ్రెండ్షిప్ కట్ అవుతుందో అని భయం వేసిందే. అందుకే నీకు అబద్ధం చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీనే. సరే, ఫోన్ పెట్టవే. ఇప్పుడు చెప్పమ్మా, నేను వరస్టా? అబ్బా, నాది చీప్ క్యారెక్టరా? సారీ విజయ్, పోయి దాని మాటలు నమ్మి నీతో బ్రేకప్ చేసుకున్నాను. సారీ. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, సంతోషం. అయినా ఈ విషయం నువ్వు నాకు అప్పుడే చెప్పొచ్చు కదా. అరే, నన్ను ఎక్కడ చెప్పనిచ్చా మౌనిక? నీతో చెప్దామనుకున్న ప్రతిసారి నువ్వు మాట్లాడుకో అని నన్ను ఆపేసేదానివి. సారీ, దట్స్ మై ఫాల్ట్. మంచిది, ఇప్పుడు నీకున్న కోపము చిరాకు అన్నీ పోయినట్టేగా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఉంటుంది. ఇక్కడ నాకే ఎందుకు బ్రేకప్ చెప్పవో తెలియక బుర్ర పాడైపోయింది. అబ్బా, సారీ చెప్పాను కదా. చెప్పావులే, 2 years తర్వాత. హే, కలుద్దామా? చాలా రోజులైంది. ఎక్కడ కలుద్దామేంటి? ప్రసాద్ ఐమాక్స్లో కలుద్దామా? మనం లవ్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం కలిసింది అక్కడే కదా. ఓ, గుర్తుందా?
మర్చిపోలేదుగా. మంచి మూవీకి వెళ్దాం. మూవీ మాత్రం నేనే సెలెక్ట్ చేస్తా. అబ్బో, ఏంటో అది. అన్నీ హాల్లోనే. హే, చంపేస్తాను. అరే బాగుంటుందబ్బా. చెంప చెంప పగులుతుంది. వద్దులే.